అయితే భాస్కర్ యోగి గారు మాకు ఒక్కో సందర్భంలో ఒక్కోలా కనిపిస్తూ ఉంటారు. ఒక సందర్భంలో ఆధ్యాత్మికవేత్తగా కనిపిస్తుంటారు, ఇంకో సందర్భంలో సాహితీవేత్తగా కనిపిస్తుంటారు, మరొక సందర్భంలో భాష గురించి మాట్లాడతారు, ఇంకో దగ్గరకు వచ్చేసరికి కులాల గురించి సమానత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు, నాయకుల గురించి మాట్లాడుతూ ఉంటారు, దేశం గురించి మాట్లాడుతుంటారు, ధర్మం గురించి మాట్లాడుతుంటారు, ఇందుగలడు అందులేడని అన్నట్టుగా ఏదొచ్చినా సరే మాట్లాడుతూ ఉంటారు. అసలు భాస్కర్ యోగి గారు ఎవరు అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? భారతీయ వాంగ్మయము ఎంత లోతైనదో ఈ దేశంలో అధ్యయనం అనుశీలనం చేయాలనుకునేటటువంటి వాళ్లకు ఈ దేశం యొక్క సాంస్కృతిక చారిత్రక సాహిత్య ఆధ్యాత్మిక విలువలు వీటన్నిటి వెనకాల ఉన్న నేపథ్యం, ఆ తర్వాత వీటన్నిటిని నడిపించేటటువంటి రాజకీయ వ్యవస్థ, ఇవన్నీ కూడా కలగలిసే ఉన్నాయి, అన్ని విడివిడిగా లేవు. ఏకం సద్విప్ర బహుదా వదంతి లాగా ఉంటుంది. ఇది సత్యం ఏమిటి? అది ఉన్నది ఒకటే, కానీ అనేక రకాల రూపాలు కనిపిస్తుంది. ఆ బహుళత్వము, దాని వెనుక ఉండే ఆత్మ, ఒక పూలదండకు అనేక రకాల పూల గుత్తులకు వెనుక ఉన్న దారములాగా ఒక ఆధ్యాత్మిక దృక్పథం మా దగ్గర ఉన్నది. ఆ ఆధ్యాత్మిక దృక్పథమే చరిత్రను అధ్యయనం చేయిస్తుంది, సాహిత్యాన్ని అధ్యయనం చేయిస్తుంది, భాషను అధ్యయనం చేయిస్తుంది, చివరికి రాజకీయాలను అధ్యయనం చేయిస్తుంది. దాని వెనుక ఒక పెద్ద ప్రయత్నం, అది ఒక యజ్ఞంలాగా ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది. భారతీయ దర్శనాన్ని ఎవరైనా అర్థం చేసుకోవాలంటే కేవలం ఒకే ఒక కోణంలో అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఒక విషయానికి పరిమితమైతే అవి అర్థమే కావు. అందుకే మన దేశం మీద అనేక విమర్శలు రావడానికి, మన సంస్కృతి మీద విమర్శలు రావడానికి, మన మతం పట్ల చాలామందికి దురభిప్రాయాలు ఉండడానికి అదొక ప్రధానమైన కారణం. కేవలం ఒకే యాంగిల్ మీకు అర్థం కాదు. ఉదాహరణకు చారిత్రక అంశము, ఒక ఆచారము, ఒక విశ్వాసము, ఒక ఉపనిషత్తు, ఒక వైదిక పరిజ్ఞానం, ఒక పౌరాణిక పరిజ్ఞానం, ఒక తీర్థము, ఒక క్షేత్రము, ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాజు ఉంటాడు. ఆ రాజు అద్భుతమైనటువంటి ఒక దేవాలయాన్ని నిర్మిస్తాడు. ఆ దేవాలయము ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వైష్ణవాన్ని నమ్మే వ్యక్తి అయితే వైష్ణవానికి సంబంధించిన దేవాలయం కట్టించి ఉంటాడు. ఆ వైష్ణవ మతం యొక్క చరిత్ర తెలిసి ఉండాలి. అంటే ఆ రాజు వెనకాల రాజు చరిత్ర ఉంది, విష్ణువు ఉన్నాడు, విశ్వాత్మ స్వరూపుడైనటువంటి ఆ విష్ణువు యొక్క తత్వము ఉంది, ఆ విష్ణువు యొక్క ఆరాధన ఉంది, మరి వీటన్నిటిని కొలమానం చేసేటటువంటి చరిత్ర ఉంది, దాని వెనుక వచ్చినటువంటి సాహిత్యం ఉంది. కాబట్టి ఒకటే చోట ఎన్ని వచ్చినాయి చూడండి. సాహిత్యం వచ్చింది, క్షేత్రం వచ్చింది, శిల్పం వచ్చింది, ఒక రాజు వచ్చాడు, అతని యొక్క పరిపాలన విధానము, అతని జీవన విధానము, అతని ఆధ్యాత్మిక దృష్టి, ఇన్నిటినీ మనకు అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక భిన్నమైనటువంటి పార్శ్వాలు ఇవన్నీ కూడా. ఈ భిన్నమైనటువంటి పార్శ్వాల వెనుక ఉండేటటువంటి ఏకాత్మతా భావం అర్థం కావాలి. ఆ ఏకాత్మతా భావం మాకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఇచ్చింది. మేము ఆధ్యాత్మికత చెప్పినా, మేము చరిత్ర చెప్పినా, మేము సాహిత్యం చెప్పినా, చివరికి అది భారతమాత యొక్క పాదాల దగ్గర ఒక పుష్పంగా ఉండేటటువంటిది. అట్లాంటి దృష్టికోణంతో ఆ సంఘం మాకు ఇచ్చినటువంటి మార్గంలో మేము నడుస్తూ ఉన్నాం. దానికి మాకు సహజంగానే ఉండేటటువంటి ఆధ్యాత్మిక దృష్టి ముందు నుంచి గురూపదేశం ఉంది. కాబట్టి ఆ ఆధ్యాత్మిక దృష్టి అనేటటువంటిది దాని వెనకాల ఉన్నటువంటి ఒక తెర, లోపల వెనుక ఉన్నటువంటి తెర మీదనే ఈ చిత్రాలన్నీ తిరుగుతూ ఉంటాయి. దాని మీద దేశాన్ని ఆవిష్కరణ ఇస్తాం, భారతమాతను ఆవిష్కరణ ఇస్తాం, ఆ తల్లి భారతి యొక్క వైభవానికి సంబంధించిన అనేక అంశాలను ఇప్పుడు మీరన్న దృక్కోణంలో చూస్తూ ఉంటాం. దానివల్లనే ఈ పరిజ్ఞానం, ఈ ప్రజ్ఞ. బాగుంది 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 బాగుంది. ఈ సమాధానంతో చాలా ప్రశ్నలకి సమాధానం దొరికింది. నేను ఒకే ప్రశ్న అడిగాను కానీ చాలా అద్భుతం సార్. అయితే మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, ఒకసారి మీరు ఎక్కడ చదువుకున్నారు, తల్లిదండ్రులు ఏం చేసేవారు, అండ్ ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఒకసారి మనం చదువుకునే దగ్గరికి వెళ్దాం అండ్ పేరెంట్స్ గురించి. మేము ఇంటర్మీడియట్ వరకే కాలేజీకి వెళ్ళి చదువుకున్నాం. తర్వాత చదువంతా కూడా డిస్టెన్స్లోనే చదువుకున్నాను, పిహెచ్డి వరకు. తర్వాత అనేక రకాలైనటువంటి పరీక్షలు రాయడం, వాటిలో ఉత్తీర్ణులు కావడం, ఇవన్నీ కూడా సహజంగా జరిగినటువంటి, మేము సొంతంగా చదువుకున్నటువంటివి. కాకపోతే ఆధ్యాత్మికంగా మాకు ఒక దీక్ష ఉన్నది. మేము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే ఓకే నాగలింగ శివయోగి గారు అని చెప్పేసి మన తెలంగాణలో ఒక గొప్ప పరిశోధన పండితులు. ఆయన ఆనంద్ మార్గ్లో పనిచేశాడు, తర్వాత అనేక సంస్థల ఆధ్యాత్మిక సంస్థల్లో పనిచేశారు. భారతదేశంలో చాలా
ప్రాంతాలకు తిరిగి వారు తాళపత్ర గ్రంథాలను సేకరించారు. తర్వాత ఆయన పరమాత్మ పరిజ్ఞానాన్ని ప్రపంచానికి చెప్పాలని ఒక దృఢ నిశ్చయానికి వచ్చినటువంటి వ్యక్తి. వారు మాకు దీక్ష ఇచ్చారు. చిన్నప్పటి నుంచే మాకు సంఘంతో పరిచయం ఉంది. బాల్య స్వయం సేవకుడు నేను. ఓకే. దానివల్ల ఒకవైపు సామాజికం, ఒకవైపు ఆధ్యాత్మికం, ఈ రెండు కలగలిసిపోయి ఈ దృష్టికోణాన్ని మరింత బలోపేతం చేయడానికి అవి మాకు బాగా ఉపయోగపడ్డాయి. ఆ క్రమంలో చదవడము, అధ్యయనం, అనుశీలనం అనేది ఒక విస్తృతంగా జరిగింది. దాంతోపాటు సాధన, దాదాపు 30 ఏళ్ళ సాధన, తీవ్రమైన సాధన మమ్మల్ని ఇటువైపు తీసుకొని వచ్చింది. సార్ మీరు ఇప్పుడు చెప్పారు ఇంటర్మీడియట్లో తొలిసారి మీకు ఒక గురువు పరిచయం అయ్యారు అని. అంటే ఇంటర్మీడియట్ అనుకున్నప్పుడు ఈరోజు ఇంటర్మీడియట్ పరిస్థితి తక్కువ మాట్లాడుకుందాం, కానీ అప్పుడైనప్పటికీ ఎక్కువగా కమ్యూనిజం వైపుకి, కమ్యూనిస్ట్ భావజాలం వైపుకి వెళ్ళేటటువంటి రోజులు. అంటే పదాలు చాలా అద్భుతంగా వినిపిస్తూ ఉంటాయి కాబట్టి 10th నుంచి ఇంటర్ రాగానే ఒక స్వేచ్ఛ మనకు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ దేశంలో ఒక మాట ఉంది కదా, వయస్సులో ఉన్నటువంటి వాడు ఎవడైనా కమ్యూనిస్ట్ కాకపోతే తెలివి తక్కువడు, వయసు వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక మార్గంలోకి రాకపోతే వాడు తెలివి తక్కువడు అని ఒక మాట ఉంది. సరే 80లు 90లు అట్లా ఉండేది, కానీ మేము 94 తర్వాత వాళ్ళం కాబట్టి మాకంత పెద్ద ప్రభావం ఏమి ఉండేది కాదు. తల్లి మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా అవన్నీ ఉండేటివి. కాకపోతే మేము చిన్నప్పుడే రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతో ముడిపడి ఉండడం వల్ల మేము అటువైపు వెళ్ళలేకపోయినాం. మా హృదయం అంతా కూడా దేశము, ధర్మము వీటి వైపే ఉన్నది. వాటి మనసు అటువైపు మళ్ళలేదు ఎప్పుడు కూడా. వాటి గురించి ఇంకా ఇంటర్మీడియట్ నుంచి ఇంకా వ్యతిరేకంగా ఉన్నాం వాటికి, కానీ అప్పటి నుంచే తీవ్రంగా ఉన్నాం. కానీ తీవ్రంగా ఉండడం అంటే కమ్యూనిస్టులో కూడా మంచి అధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎదుర్కోవాలంటే మనం ఆ స్థాయిలో చదువుకోవాలి, ఆ స్థాయిలో అధ్యయనం జరగాలి, ఆ స్థాయిలో పరిశోధన చేయాలి. పరిశోధన చేయకుండా ఏది పడుతుంది, ఏది తెలుస్తుంది, మన నోటికి వచ్చింది మాట్లాడడం అనేటటువంటిది అది సరైనది కాదని నేను గ్రహించాను. పరిశోధన లేకుండా ఎప్పుడైతే మనం శత్రువులని కాదు కానీ ఒక తర్కంతో, సిద్ధాంత బలంతో మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళకు మనం కూడా నచ్చుతాం. మనకి ఇష్టమైనా ఇష్టం లేకున్నా, వాళ్ళకు మనం ఇష్టం ఉన్నా లేకున్నా మనం మాట్లాడాల్సినటువంటిది ఒక అధ్యయనంతో మాట్లాడితే వాళ్ళకు నచ్చవచ్చు. కాబట్టి మాకు అట్లాంటి వ్యతిరేకతలు కూడా ఎందుకు రాలేదు. ఎందుకంటే మేము ఎప్పుడు తీవ్రమైనటువంటి విపరీత బుద్ధిలకు ఎప్పుడు వెళ్ళలేదు. దాన్ని తర్కబద్ధంగా మనం చెప్పగలిగిన ఏమైనా ఉంటే చెప్తాం, అంతేగాని ఊరికనే అక్కస్తోటి మాట్లాడేది మాకు అలవాట్లేదు. అందుకే మాకు ఈ ప్రయాణం మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అట్లే బాగుంది సార్. అయితే నేను ఇంటి నుంచి స్టూడియో నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు నేను అనుకున్న, అంటే మాట్లాడాలి అనుకున్నటువంటి టాపిక్స్ కొన్ని రాసుకున్నాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఆ లైబ్రరీని చూసి, ఆ పుస్తకాలను చూసి, ఆ పక్క ఉన్న వ్యవస్థ అంతా చూసినప్పుడు వీటన్నింటికంటే ముందు ఇంకొక ప్రశ్న అడగాలనిపిస్తుంది నాకు. చెప్పండి. అనుష్ఠానం అంటే ఏంటి? మీ లైఫ్లోకి అసలు అనుష్ఠానం అనే క్రియ ఎప్పుడు వచ్చింది? అంటే మా గురుగారు మాకు దీక్షనిచ్చింది ఏంటంటే, ఈ ప్రపంచాన్ని మొత్తం పరిపాలించేటటువంటి పరమాత్ముడు, విశ్వశక్తి ఒకటే. ఆయననే ఇందాక మనం అనుకున్నట్టుగా అనేక రూపాలుగా దేవతల రూపంలో భాషిస్తాడు. అయితే ఆ పరమాత్మ యొక్క అనుష్ఠానం అనేటటువంటిది మోక్షానికి ఆధారభూతమైనటువంటిది. మానవుని యొక్క జన్మ కేవలం పశుపక్షాదుల్లాగా లేదంటే సాధారణమైన మానవుల్లాగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని ఒక విశిష్టమైనటువంటి స్థితికి తీసుకొని పోవాలి. ఆ జీవితాన్ని అంటే అది ఆధ్యాత్మిక జీవితంతో పరిపుష్టం అవుతుంది. ఆ ఆధ్యాత్మిక జీవితంలో మనం అనుకునేటటువంటి రోజువారీగా ఏదో 2 అగరబత్తీలు ముట్టించి ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇదేదో ఆధ్యాత్మికత అనుకోవడం, 6 నెలలకు ఒకసారి చేసేటటువంటి పనిని ఆధ్యాత్మికవేత్తగా భావించడం అనేది అది కరెక్ట్ కాదు. ఆధ్యాత్మికంగా జీవితంలో మొట్టమొదట మనకు దైహికమైనటువంటి అంటే దేహ సంబంధమైనటువంటి అవసరాలు కొన్ని ఉన్నాయి, భావాత్మకమైనటువంటి అవసరాలు కొన్ని ఉన్నాయి, జ్ఞానాత్మకమైన అవసరాలు కొన్ని ఉన్నాయి, ఆధ్యాత్మిక అవసరాలు కొన్ని ఉన్నాయి. దేహాత్మక అవసరాలు అంటే ఏంటంటే శరీరాన్ని కాపాడుకోవడానికి నువ్వు భౌతికంగా ఉండేటటువంటి అష్టాంగ యోగం చేయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనేటటువంటి అష్టాంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని నీ భౌతికమైనటువంటి శరీరాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు చెయ్యి. దైహికమైనటువంటి అవసరాలకి ఇంత భోజనం కావాలి, శరీరాన్ని వ్యాయామం చేయించాలి, శరీరాన్ని రోగం రాకుండా చూసుకోవాలి. కానీ ఈ రోజుల్లో అలా జరగట్లేదు. శరీరాన్ని చూసుకోవడం అంటే అందరూ పైన వేసేటటువంటి మేకప్ని చూస్తున్నారు కానీ లోపల జరిగేటటువంటి విధ్వంసాన్ని పట్టించుకోవట్లేదు. అందుకే 50 ఏళ్ళు రాకముందుకే అందరికీ రకరకాల రోగాలు చుట్టుముడుతున్నాయి. ఆహార విహారాదుల్లో క్రమశిక్షణ లేదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అన్నాడు కదా కృష్ణుడు.
ఆ యుక్తాహారం తినాలి, యుక్త విహారం ఉండాలనేటటువంటి జ్ఞానం చాలా మందిలో లేదు. లేదు. ఇది జరగడం వల్ల శరీరం దైహికమైనటువంటి అవసరాలు ఏ ఉన్నాయో అవి తీసుకోకుండా వేరే వైపు వెళ్ళిపోవడం వల్ల రోగాల బారిన పడుతుంది శరీరం. రెండవది భావాత్మకమైనటువంటి అవసరాలు. ఆ భావాత్మకమైన అవసరాలు ఏంటంటే ఏదో ఒక సిద్ధాంతంతో నువ్వు ముడిపడి ఉండాలి. కేవలం డబ్బు సంపాదించడం నీకు ప్రయోజనం కాదు. ప్రపంచంలో డబ్బు ఉంది, 4 రూపాయలు నా దగ్గర ఉన్నాయి, లేదా నాకు ఇంత భూమి ఉంది, నాకు ఫలానా ఆస్తులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. ఇది మన దేశంలో ఏదో ఆధ్యాత్మికంగా ఉండడంలో వల్లనే జరిగేదేం కాదు. అది నాస్తిక దేశాల్లో కూడా అన్నీ ఉన్నాయి ఇట్లాంటివి. కాబట్టి అదేం పెద్ద విషయం కాదు. భావాత్మకంగా నీవు ఏదో ఒక ముడిపడి ఉండాలి, ఏదో ఒక వ్యవస్థతో ముడిపడి ఉండాలి. ఆ వ్యవస్థ నిన్ను ఉద్ధరించేటట్టుగా ఉండాలి. ఆ వ్యవస్థ నిన్ను ఈ తీరం నుంచి ఆ తీరం వైపు తీసుకొని పోయేటట్టుగా ఉండాలి. లేదు కనీసం భౌతిక జీవితంలోనైనా కనీసం వ్యక్తిని ఒక మహామనీషిగా తీర్చిదిద్దేటట్టుగానైనా ఉండాలి. అది భావాత్మకమైనటువంటిది అవసరం. మూడవది జ్ఞానాత్మకమైనటువంటి అవసరం. అంటే నీకు కేవలం భావం ఉంటే సరిపోదు కదా. శరీరం ఉంది, భావంలో కొద్దిగా మనసు కొద్దిగా యాక్టివేట్ కావడం వల్ల నీకు మంచి భావం ఏర్పడ్డది, ఎవరితోటి ఒక కనెక్టివిటీ ఏర్పడ్డది. అది కేవలం లోక సంగమానికి మాత్రమే దారితీస్తుంది. అంటే వాంతో ఇంతో ఇప్పుడు మనసు బాగున్నది అనుకోండి, తెలివితేటలు ఉన్నాయి మీ దగ్గర, వాటితో వీటితో కలిసి లోకాభిరామైన మాట్లాడడానికి సరిపోతుంది అది ఆ భావాత్మకత. కానీ నిన్ను ఉద్ధరించడానికి పనికిరాదు. అది పనికి రావాలని నువ్వు జ్ఞానాత్మకమైనటువంటి అవసరం వైపు వెళ్ళాలి. నాలెడ్జ్ ఎమోషన్ వైపు ఎప్పుడైతే నువ్వు వెళ్తావో అప్పుడు నువ్వు తర్కబద్ధంగా ఇది నిజమా కాదా అని ఆలోచించేటటువంటి ఆలోచన నీకు కలుగుతుంది.